అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆ వరదల్లో కష్టపడుతున్న బెజవాడ ప్రజల దగ్గరికి, కష్టాలంటే మామూలు కష్టాలు కాదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇందాక ఆ ప్రెస్ మీట్లో ఆయన బాధ, కళ్ళల్లో ఆయన బాధతో చెప్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఇంట్లో నీళ్ళు వచ్చేసి పాములు తేళ్ళు జర్లు కూడా వచ్చేస్తున్నాయటండి, పైకి ఎక్కేస్తున్నాయట. కొంతమంది వృద్ధులైతే పాపం బట్టలు లేకుండా కూడా బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి. చాలా నరక యాతన అనుభవిస్తున్నారు ఈ అకాల వర్షాల వరదల వల్ల. ఇంత కష్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి నుంచి కూడా ఆయన అక్కడే ఉండి ప్రతి చిన్నదాన్ని దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ సహాయ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే, జగన్ రెడ్డి నేను వెళ్ళాడు చూడడానికి. అతను ఏం చేస్తున్నాడు చూడండి. సెల్ఫీలు ఏమో ఒక 100-200 మందో చేరారు చుట్టూరని. ఇతను నాకు తెలిసి కారు నుంచి పైకి నిలబడ్డాడు అనుకుంటా. ఏమండి, నీకు పిచ్చి తగ్గలేదా జగన్? ట్యాబ్లెట్లు వాడతలేదా నువ్వు వెళ్ళిన పని ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు చేసే ఈ పనికిమాలిన పనులు ఏంటయ్యా? మళ్ళీ దానికి తోడు మళ్ళీ తప్పుడు ప్రచారం. ఏమండి, మీకు అనిపించవచ్చు ఇక్కడ ఉన్న 100-200 మందిని పేటీఎం కార్యకర్తలు పెట్టుకుని సెల్ఫీలు దిగుతున్నాడని. కానీ అంతకంటే దరిద్రం ఒకటి ఉంది అక్కడ. ఏంటో చెప్పమంటారా? డ్రోన్ కెమెరా తిరుగుతుంది చుట్టూరాని, డ్రోన్ షాట్లు తీసుకుంటున్నాడు. ఒక పక్కని ఈ గుంపుని పెట్టుకుని వీళ్ళందరూ వరద బాధితులు. వీళ్ళు ఇలా ఉంటారా వరద బాధితులు అంటేని? వరద బాధితులు పరామర్శించడానికి వెళ్ళాలని చెప్తున్నావు జగన్ రెడ్డి. వరద బాధితులకు కావాల్సింది పరామర్శ, సహాయమా? ఎవరిని పరామర్శ చేస్తారో తెలుసా నీకు అసలు? ఒకవేళ ఎవరైనా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకో, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. ఫస్ట్ రోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో, లేదా దినకార్య రోజో ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారు. దాన్ని పరామర్శ అంటారు. లేదా ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారనుకో, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళని పరామర్శిస్తారు. దాన్ని పరామర్శ అంటారు. అంతేగాని వరదలో చిక్కుకుని తిండి లేక, వాళ్ళకి వాటర్ లేక, పాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం చేతనైనంత వరకు సహాయం చేసుకెళ్తుంటే వెళ్ళి నీ పనికి మళ్ళీ పరామర్శ ఎవరికి కావాలి? అక్కడ పరామర్శించవా? వెళ్ళి ఆ పరామర్శ పేరుతో నువ్వు వెళ్ళి డ్రోన్ షాట్లు, ఇలాంటి సెల్ఫీలు ఏం చేస్తున్నావా నువ్వు? ఇక్కడ నువ్వేమన్నా సైట్ సీయింగ్కి వెళ్ళావా? పిక్నిక్కి వెళ్ళావా? వెళ్ళి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వం మీద బురద చల్లడం అసలు సిగ్గేస్తున్నా లేదా నీకు? ఎవడో చెప్పట్లేదా నీకు? చాలా గౌరవంగా మాడదాం అనుకుంటాం మేము, కానీ ఏంటయ్యా పనులు ఏంటయ్యా? ఆ డ్రోన్ షాట్లు ఏంటి, సెల్ఫీలు ఏంటి? ఓ పక్కన జనాలు చచ్చిపోయేలాగా ఉంటేనే. అంటే ఈ వైసీపీ పోరం బొగ్గళ్ళు ఇగో ఈయన్ని విమర్శిస్తున్నారండి. అర్ధరాత్రి తిరుగుతుంటేని, అర్ధరాత్రి ప్రజలందరినీ సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ఆ ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం నుంచి ఒక పెద్ద ఆర్మీ హెలికాప్టర్ వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగేసాయి. 4 హెలికాప్టర్లు మొత్తం అన్ని సహాయ కార్యక్రమాలు చూసుకుంటున్నాయి. ఈయన రాత్రి దగ్గరుండి అప్పుడు కూడా ఆయన ఏదైతే సహాయ కార్యక్రమాలు ఉన్నాయో, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఏదన్నా ఆ పనులు ఏం చేస్తున్నాడా? ఇతను వచ్చి అఫీషియల్గా ఏమండి, ఏదో మనం పిక్నిక్ వెళ్తాం కదండి అప్పుడప్పుడు ఫ్యామిలీని తీసుకుని, అలా వెళ్ళి వరద చూడడానికి వెళ్తుంటాం. ఒక్కోసారి ఒరే గోదావరి చాలా వరద వచ్చేసిందంట, సరదాగా వెళ్ళి చూద్దాం, వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకుని వెళ్తారు కదా, అలా వెళ్ళాడు. నిన్న తమ్నేలు పనికి మాలినాడు, ఊరికే పెట్టలేదండి. ఇది ఇతను చేసే పని. వీళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓ చిన్న కథ చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు గారు కూర్చున్నారట సభలో. ఆ సభలోకి 2 తల్లులు పరిగెట్టుకు వచ్చారట. ఒక తల్లి చేతిలో చిన్న బిడ్డ ఉంది. ఈ బిడ్డ నాదంటే నాదని ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాదులాడుకుంటుంటే ఈయనేం చేశాడు, తెనాలి రామకృష్ణ గారిని పిలిచాడు. పిలిచి మరి ఏంటి దీని గొడవ ఏంటి? ఆ తల్లి ఏడిచేస్తుంది, ఈ తల్లి ఏడిచేస్తుంది, ఆ తల్లి నా బిడ్డ అంటుంది, ఈ తల్లి నా బిడ్డ అంటుంది, మరి ఎలాగ ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఎలా తేల్చగలం? ఎందుకంటే అప్పుడు DNA టెస్టులు లేవు. DNA టెస్ట్ ఉంటే DNA టెస్ట్ చేద్దరు. మరి శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో అది లేదు కదా, మరి ఎలా తేల్చాలి ఈ బిడ్డ సంగతి అంటే తెనాలి రామకృష్ణ గారు ఒక ఐడియా ఇచ్చారట. ఐడియా ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారట, ఓకే అమ్మా ఎవరు బిడ్డో తేల్చలేదు కదా, సరే ఓ పని చేస్తాను, 2 ముక్కల కింద నరికేసి నీకో ముక్క ఈ చెత్తను పట్టుకోండి అన్నట. పట్టుకోండి అంటే అందులో ఒక తల్లి ఓకే అండి మీరు అలా చెప్తే చేయండి, నాకు మాత్రం ఖచ్చితంగా సగమన్న ఓట కావాల్సిందే అన్నదట. రెండో తల్లి అన్నదట, ఏమండి ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆవిడ బిడ్డే, ఆవిడకి ఇచ్చేయండి, కానీ ఆ పిల్లని మాత్రం చంపొద్దు అన్నదట.
అప్పుడు తీర్పు ఏమని ఇచ్చారండి? రెండో తల్లికే బిడ్డ, ఎందుకంటే ఆ బిడ్డ చనిపోతున్నప్పుడు అవసరమైతే బిడ్డను దూరం చేసుకోవడంగానే సిద్ధపడుతుంది తల్లి, అంతేగాని చంపేమందు. సేమ్ ఆ సొంత తల్లి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. చూడండి, ముక్కను నరికేసైనా సరే ఇచ్చేయి, నాకు సగం చచ్చిపోయినా పర్లేదు, నాకు సగం మాత్రం వచ్చేయాలని చెప్పి ఎవరైతే వాదించారో అది జగన్మోహన్ రెడ్డి అండి. అంత క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి. మీరు అనుకుంటున్నారేమో నిన్న వచ్చేసి నీటిలో తిరిగేసి అందరినీ చేతులు పట్టేసుకుని చేతులు పిసికేసి నెత్తుల మీద చేతులు ఎత్తుంటే అయ్యి బాబోయ్ ఎంతో ప్రేమ వచ్చేసాడేమో అని. శవం ఎక్కడం దొరుకుతుందేమో అని వచ్చాడు. శవం కోసం రాబందు తిరుగుతుంది ఒకటి, రెండు జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు. ఆ శవం ఎక్కడం దొరికితే ఆ శవాన్ని పట్టుకుని రాజకీయం చేద్దామని జగన్ రెడ్డి. ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వకూడదు, అందరికీ సహాయ సహకారాలు అందించాలని మొత్తం రాత్రనక పగలనక కష్టపడుతున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం బతుకులరా బాబు మీ! ఇలాంటి దరిద్రులు ఈ రాష్ట్రాన్ని తగలబడ్డారు బాబు. ఇలాంటి దరిద్రుల్ని నిజంగా మేము నీకు ప్రతిపక్ష హోదా కూడా ఎవడు ఇవ్వలేదులే, నీ బుద్ధి తెలిసే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మీకు అర్థమైందండి? సెల్ఫీలు దిగుతున్నాడు, సెల్ఫీలు. పరామర్శ అంట, వరద బాధితులను ఎవడు పరామర్శించడం, సాయం చేస్తాడు వెళ్ళి. నీ దగ్గర ఒక పులిహోర పట్ల ఉంటే పట్టుకెళ్ళి ఇస్తాడు, లేదా ఒక చిన్న రగ్గు ఉంటే రగ్గు పట్టుకెళ్ళి ఇస్తారు. వాళ్ళకి ఏది ఓ పాలు ప్యాకెట్ అయితే పాలు ప్యాకెట్ ఇస్తారు. కనీసం జగన్మోహన్ రెడ్డి చేతిలో కనీసం ఏదైనా ఒక పులిహోర పట్లను చూసాం మనం? ఎవరికైనా ఒక చిన్న సాయం అందించాడా? 8 లక్షల కోట్ల రూపాయలు ఉంది అతని ఆస్తి. మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సంవత్సరానికి 2.5 లక్షల కోట్లే, కానీ ఒక్క జగన్ దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉందట. ఎవరికైనా ఒక్క చిన్న సాయం అందించాడండి? సాయం అందించకుండా సవతి ఏడుపులు, ఇందా చెప్పాను కదండి, ఆ ఏదైతే సవతి తల్లి ఉందో అలాంటి ఏడుపులు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుతో పాటు మళ్ళీ విమర్శలు చేస్తున్నాడు. ఏమొస్తుందండి ఇలా వెళ్ళి ఇప్పుడు ఇలా పోజులు ఇవ్వటం వల్ల? ఆ ప్రజలకు ఏం కలిసి వస్తుంది చెప్పండి దీనివల్ల? 8 లక్షల కోట్ల ఆస్తుంది ఇతనికి. కనీసం అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలన్నా ఒక పులిహోర ప్యాకెట్ పెడుతున్నాయి తప్ప ఇప్పుడు వచ్చి అతని చేతిలో నుంచి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు ఎవరికైనా. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వకపోగా అక్కడికి వెళ్ళి అధికార పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద జనాలు రెచ్చగొడుతున్నాడు. ఇంతకన్నా సిగ్గుమాలిన బతికి ఇంకోటి ఉంటుందంటారా? ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సీను దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడ ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు, 2 కాదు. ఏంటి నీటిలో ఉంటే ఏంటి ఉపయోగం వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో పాటు ఉంటూనే ఇన్ని సహాయ కార్యక్రమాలు చేసుకెళ్తున్నాడు ఆయన. మీరు కూడా ఆ నీటిలో ఉన్నది ఎందుకు ఉన్నారు జగన్ రెడ్డి? ఆ నీటిలో మీరు ఎందుకు నిలబడ్డారయ్యా? ప్రెస్ మీట్లు పెట్టడానికి నిలబడ్డారు, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి నిలబడ్డారు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజల్ని ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ఉన్నాయి ఏటయ్యా? ఏమన్నా ఎలక్షన్లు ఉన్నాయి? ఇప్పుడు పోనీ ఎలక్షన్లు ఉంటే నీ శవ రాజకీయాలు నువ్వు చేసుకుంటావు ఎలాగని? ఇప్పుడేమి ఎలక్షన్లు కూడా లేవు కదా, అయినా కూడా ఎందుకు ఈ శవ రాజకీయాలు, ఎందుకు ఈ బురద రాజకీయాలు? పరిస్థితి ఇక్కడ నుంచి మనుషులు వస్తూ ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. 2 రోజుల నుంచి తిండి లేదు, నడుచుకుంటూ వస్తున్నారన్న వాళ్ళకి నువ్వేమైనా చేసావా జగన్ రెడ్డి? అక్కడ ఏమైనా సాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయాలి. నువ్వు వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలి, జనాలను రెచ్చగొట్టాలి, శవాల కోసం ఎత్తుక్కోవాలి రాబందులో తప్ప నువ్వు చెప్పిన ప్రతీది కూడా చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారే, చేస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. నీ మాటలు ఎవరికి కావాలయ్యా? నీ మాటలు ఎవరికి కావాలి? నువ్వు నెత్తిల మీద వేసే చేతులు ఎవరికి కావాలి? నువ్వు పెట్టే ముద్దులు ఎవరికి కావాలి? ఇలా చూడండి జనంతో. ఈ ఫోటోగ్రాఫర్ చూడండి, ఈ వీడియో కెమెరా, ఇక్కడో కెమెరా, జనాలు క్లియర్గా పొడిగా ఉంది ఇదంతా. వాటర్ లేదు, వరద లేదు, బాధితులు లేరు, ఎవరు లేరు అక్కడ. కేవలం పొడిగా ఉన్న చోట హాయిగా జనాల్ని నిలబెట్టుకుని అక్కడ మళ్ళీ వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పెట్టుకుని డ్రోన్ షాట్లు తీయించుకుంటూ ఏంటండి ఈ పబ్లిసిటీ పిచ్చి? ఏంటండి ఈ పబ్లిసిటీ పిచ్చి వల్లే కదా సంకనాగిపోయి రాసాంతం. అయినా కూడా మళ్ళీ అదే బతుకు ఇంకాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడంట.
ఆయనేమో రాత్రి అనక పగలనక బాధితుల్లో తిరుగుతూ ఉంటాను. ఏమంటే ఇప్పుడు వరదల్లో అత్యంత డేంజరస్ పరిస్థితి ఏంటో తెలుసా? అంటువ్యాధులు వస్తాయండి. అక్కడ దోమలు, అక్కడ ఉన్న క్రిమికీటకాలు, దీనివల్ల అంటువ్యాధులు వస్తాయి. కాబట్టి జగన్ రెడ్డి అక్కడ లేకుండా ఇంటికి పోయి పడుకున్నాడు. ఏది వస్తే రాని, ప్రాణానికి ప్రమాదం అయినా పర్లేదు, నా ప్రజలే కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. కానీ జగన్ రెడ్డి ఉన్నాడు అక్కడ, ఇంటికి పారిపోయి తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు. పోయి ఏమన్నా ఏ దోమలను కుడితే ఏ మలేరియా వచ్చేస్తుందో, టైఫాయిడ్ వచ్చేస్తుందో, కలరా వచ్చేస్తుందో, ఈ అంటువ్యాధులు ఏమైనా వచ్చేస్తాయేమో అని చెప్పేసి పారిపోయి ఇంట్లో పడుకున్న జగన్ రెడ్డి ఇలాంటి పిరికోడు అక్కడ ప్రాణాలు దిగించి అక్కడ నిలబడి ప్రజలందరికీ సాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి? నక్కకే నాగలోకనుకున్నంత తేడా ఉంది ఇతనికి ఆయనకిని. ఈయన మాట్లాడారండి, వీడియోలు మాట్లాడారు, కొన్ని వీడియోలు, ఆ వీడియోలు చూద్దాం ఒకసారి. ఆయన ఏం చెప్పాడు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పాడు, మీకు అర్థమవుతుంది. ఏంటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నేను వచ్చి 5 నిమిషాలు ఇచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడం చేశారండి. ఆ పేపర్ రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు, ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదేనా ఈయన ఇంత కష్టపడుతుంటే అండి చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు కదా, ఏమి రాశారు తెలుసండి ఆయన గురించి? స్టార్ట్ కెమెరా యాక్షన్ అటండి. పతాక స్థాయికి సీఎం చంద్రబాబు గారి ప్రచార ఆర్భటం అటండి. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటారటండి. ఇది రాత్రనక పగలనక ఆ వరద బాధితులతో ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఈయన స్టార్ట్ యాక్షన్ అంటున్నాడు. జగన్ రెడ్డి ఇలాగొచ్చి దీన్ని అంటారండి స్టార్ట్ యాక్షన్ అని. నవ్వు ఆ నవ్వులు ఏంటండి బాబు? నవ్వులు జనాలు చచ్చిపోతుంటే ఆ స్పైడర్ సినిమాలో సైకోగళ్ళగా జనాలు చచ్చిపోతుంటే నవ్వుతుంటేటండి. ఇది స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటేనే. మళ్ళీ స్లో మోషన్, డ్రోన్ షాట్, ఇలాంటి డ్రోన్ షాట్లు తీసే ఎందుకు పనికి రాకుండా పోయారు. ఆ సిద్ధం సభల పేరుతో కిక్కిరిసిన ఇలాంటి బ్రిడ్జిల మీద కిక్కిరిసిన స్థలాల్లోని మీటింగులు పెట్టి డ్రోన్ షాట్లలో చూపించేసి జనం వేల మంది వచ్చేసారని నమ్మి గట్టుకుంటూ 100 మంది లేరు. ఇక్కడ 100 మంది లేరు. ఇది యాక్షన్ షో అంటేది. కానీ వీళ్ళు ఎవరిని అంటారంటే చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఇది జనంతో పాటు వరదలో దిగేసి ఇక్కడ చూడండి ఎలా దండం పెడుతున్నారు. ఈయనకి సాయం అందింది, ఇక్కడ కృతజ్ఞతతో దండం పెడుతున్నాడు. ఇక్కడ చిన్న పాప చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వుతుంది. ఈయన నీటిలో ఉన్నాడు ఆల్రెడీ, వాళ్ళు నీటిలో ఉన్నారు, ఈయన కూడా నీటిలో బోటు మీద ఉన్నాడు. అది యాక్షన్ అంటండి. జగన్మోహన్ రెడ్డి ఆడికి వచ్చి డ్రోన్ కెమెరాలతో షాట్లు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటుంటే అది సాయం అటండి. మనం నమ్మాలటండి. మనం ఎర్రోళ్ళు అండి. వాళ్ళు ఏది చెప్తే, ఏ సోది చెప్తే ఆ సోది మనం నమ్మాలండి.